BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రులు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారం 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. ఆయుర్వేదంపై ప్రజలు దృష్టి పెట్టాలన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. దేవరకొండలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. రైతులు ఆధునిక వ్యవసాయ విధానంలో ఉత్పత్తి పెంచుకోవాలన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇంద్రమ్మ ఇల్లు, భూభారతి, వరంగల్ ఎయిర్పోర్ట్ అంశాలపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖలతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆల్మోస్ట్ చాలా వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగింది. ఏ కాన్స్టిట్యున్సీలోనైనా బ్యాలెన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉంటే దాని మీద ప్యాడీ ప్రొక్యూర్మెంట్తో పాటు ఇత్తనాలు, ఎరువులు అండ్ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని రిలేటెడ్ సబ్జెక్టు ఫస్ట్ ఇది ఈ 4 పాయింట్స్ మీద ఈరోజు మెయిన్ ఎజెండా. కాబట్టి గౌరవ కలెక్టర్లు అగ్రికల్చర్ కాంపోనెంట్కి సంబంధించిన ప్యాడీ మీరు చెప్తే గౌరవ శాసనసభ్యులు వారి నియోజకవర్గానికి సంబంధించింది ఏదైనా ఉంటే కూడా వారు కూడా ఎక్కడన్నా మీరు చెప్పే దాంట్లో కరెక్షన్ ఉంటే చేస్తారు. ఫైనల్ డెసిషన్ వి విల్ టేక్ కాల్. ప్లీజ్ ప్రొసీడ్. సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతిని పురస్కరించుకుని సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారం 2025 ప్రధానోత్సవ కార్యక్రమం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్ లో జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రి శ్రీధర్, విశిష్ట అతిథులుగా శాంతా వసంత ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ KI వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ హనుమాండ్ల భూమయ్య, ప్రముఖ రచయిత పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ కు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారాలను అందజేసి ఘనంగా సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసి సురవరం ప్రతాపరెడ్డి భావితరాలకు గుర్తు ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పేరును తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టిందని తెలిపారు. మాజీ పార్లమెంట్ సభ్యులు మరి సురవరం సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ కూడా రావటం జరిగింది. మరి వేదిక అటువైపు ఉన్న పెద్దలందరికీ, సాహితీవేత్తలందరికీ ఈరోజు మేము చాలా నర్వస్ గా ఉన్నాం. ఎందుకంటే అటు కూర్చున్న వాళ్ళందరూ సాహితీవేత్తలు, చాలా ప్రముఖులు కూడా. సురవరం ప్రతాప్ రెడ్డి గారి సాహిత్యాన్ని గురించి మాట్లాడే నాకు అర్హత లేకపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఈరోజు ఒక మంత్రిగా తప్పకుండా సూచనలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బాగా. నిజాం పరిపాలనను ఏ విధంగా తన పెన్ను ద్వారా ఎదిరించాలని ఆలోచన చేసిన మహనీయులు సురవరం కూడా సంప్రదింపులు చేశారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరిట ఏదో ఒక కార్యక్రమం చేయాలని తలంపు చేస్తే మరి పెద్దలందరూ కూడా ఇచ్చిన సూచనల మేరకు మా ప్రభుత్వం ఇది రోజు తెలుగు విశ్వవిద్యాలయానికి సంబంధించి ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేటలో నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఆయుర్వేదంకు పుట్టిల్లు భారతదేశం అని అన్నారు. క్యాన్సర్ రాకుండా నివారించడంలో, ఇమ్యూనిటీ పెంచడంలో ఆయుర్వేదిక్ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆయుర్వేదకి పుట్టినిల్లు భారతదేశం. ఈనాటికి కూడా హిమాలయాలలో అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ మానవ ఆరోగ్యాన్ని కాపాడుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు బెంబేలెత్తితే కన్నీళ్ళు పెడతా ఉంటే ధైర్యంగా ఉన్న ఏకైక దేశం భారతదేశం.
పోపుల పెట్టే మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టెనే మనిషి యొక్క ఇమ్యూనిటీ సిస్టాన్ని కానీ అదొక ఆయుర్వేద మెడిసిన్గా పనిచేస్తుందని చెప్పి చాలా పథకాలు రాసి ఎందుకు భారతదేశం అన్ని వనమూలికలతో కూడినటువంటి ట్రీట్మెంటే అనేక రోగాలు నయం చేస్తాను విన్నా. వీళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటున్నా. ఏది అవుతుందో ఎందుకంటే ఇది కనపడతాగా రిజల్ట్ ఏదో అది ఇట్లా ఇస్తే పని చేయకపోతే మళ్ళీ రాను రాడు కాబట్టి ప్రాక్టికల్గా ఉండాలని కోరుకుంటున్నా. ఏవైతే అనుభవంలో ఉన్నాయో ఏవైతే ఇప్పటికి ప్రూవ్ అయినాయో వాటి విషయంలో వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి దీన్ని ముందు తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాం. హాస్పిటల్ నాగేశ్వర ఆయుర్వేద ప్రాక్టికల్గా ఉండాలని ప్రజలకు మరింత సేవ అందించాలని చెప్పి కోరుతూ వారికి శుభ. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుడిసెలు నివసిస్తున్న పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇంద్రమ్మ ఇళ్లను కట్టించి ఇస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. దేవరకొండలో నిర్వహించిన ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రం పొందిన లబ్ధిదారులు 30 రోజులలో గృహాల నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేనట్లయితే మంజూరు రద్దవుతాయని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వం నిర్దేశించిన 400 నుండి 600 చదరపు అడుగులలో ఇళ్లు నిర్మించుకోవాలని తెలిపారు. తప్పకుండా నిరుపేదలైనటువంటి పేద వర్గాలకు అందరికీ కూడా గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తా అని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఇళ్లలో ఉన్నారు. అదే విధంగా ఒక్కొక్క కుటుంబంలో మరి పిల్లల పెళ్లిలేని ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఒకటే ఇలా జీవించేటువంటి పారదర్శకంగా జాబితాని ఫైనల్ చేస్తారు. ఆ ఫైనల్ చేసిన తర్వాత ఎంపీడీఓ గారు మళ్ళీ కలెక్టర్ చేశారని ఉండవచ్చు. సో యాక్చువల్గా నవంబర్ 19 నుంచి మీరు ఏదైతే ప్రజాపాలన కానివ్వండి, గ్రామ సభలు కానివ్వండి, అప్పుడు ఏదైతే మీరు మాకు దరఖాస్తు ఇచ్చారో ఆ దరఖాస్తుని మేము 200 గీసుగొండ మండలం అనంతారం గ్రామంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ విధానంలో ఉత్పత్తి పెంచుకుని ఆదాయం పొందాలని, పంట మార్పిడితో అత్యధిక దిగుబడి వచ్చి లాభాలు ఆర్జించవచ్చన్నారు. భూసార పరీక్షలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుందన్నారు. దిగుబడి పెంచుకుంటూ పోతున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ రాబోయే రోజులలో ఒక ఉపద్రవం రాబోతున్నది. అంటే భూమి కూడా మొరాయించే రోజులు వచ్చేస్తున్నాయి. నువ్వు ఎన్ని ఎరువులు వేసినా ఇక నేను మండను, నువ్వు ఎన్ని కష్టపడ్డా నా వల్ల కాదు అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది. అంటే దానికి ప్రకృతి సిద్ధంగా ఏ విధమైన బలం కానీ సపోర్ట్ చేసే యొక్క దాంట్లో ఉండే పురుగులు కావచ్చు, మినరల్స్ కావచ్చు, అదేవిధంగా మన ఎరువును మనము ఎడ్ల బండి ద్వారా తోలుకొని మనం చేలలో పోసుకుంటాం. ఇప్పుడు మనం అంటే టోటల్ గా అది మర్చిపోయినాం మనం. ఇప్పుడు మన శరీరాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకో, మందులు వాడుకుంటూ పోతే ఓ రోజు పనిచేయదు. శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్లో 116 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, కార్పొరేటర్లు నాని శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేంద్ర యాదవ్లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వడ్డేపల్లి విలాస్ పక్కన ఉన్న కాలువపైన నూతనంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జిను ప్రారంభించారు. వివేకానంద నగర్ డివిజన్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం, దాంతోపాటు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ల ట్రాఫిక్ రద్దీ చేయడానికి ఎంత ఖర్చైనా వెనకాడకుండా మా అధికారులు ఒక కాలువకి బ్రిడ్జి కట్టి ట్రాఫిక్ని మాధవరం కాలనీ నుంచి ఈ చుట్టుపక్కల ఆల్విన్ కాలనీ ఈ ప్రాంత ప్రజలంతా కూడా గాడ్రేజ్ చౌరస్తాకి వెళ్ళిపోయే విధంగా ఒక కల్వర్ట్ కట్టి ఈరోజు ఓపెన్ చేసుకోవటం. దాంతోపాటు మిగిలిన రోడ్లు గతంలో మాజీ కార్పొరేటర్ గారు చెప్తా ఉండేవాడు, 2 కోట్లు ఇస్తే వివేకానంద డివిజన్లో ఏం పని లేవు అని చెప్తాం. ప్రాధాన్యత ఇస్తే స్వయం కృషితో ఎదగాల, ఆర్థిక సహాయం చేస్తే స్వయం కృషితో ఎదగాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ స్కీములన్నీ మీరు వాడుకోవాలా. ఒకటి, రెండోది చేసే వ్యాపారాల్లో
చక్కటి అభివృద్ధి కనపడాలా, మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో గురువారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. కాలనీకి వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి స్థానిక యువతి డ్రైనేజీ సమస్య తీసుకొచ్చింది. వెంటనే ఎమ్మెల్యే స్పందించి మున్సిపల్ అధికారులను సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. డ్రైనేజ్ వాళ్ళు పైకి వచ్చి వాళ్ళు జాలి పెట్టుకుంటే జాలి అది ఇప్పుడు ఏంటంటే డ్రైనేజ్ ఇవ్వడం తర్వాత మనకు వాటర్ క్లియర్గా వెళ్ళిపోయేటట్టు సుభాష్ కాలనీ టోటల్ కాలనీ మొత్తం కూడా ఈ ప్రాబ్లం మీరు ఒక్కటే కాడగాదు, గల్లీ గల్లీ ఉంది. అలా ఇండివిజువల్ నెట్వర్క్ అయితే కిందికి అయింది, డ్రైనేజ్ సన్నగా అయింది, జల్లు సన్నగా ఉన్నది, మొత్తం కాలనీ సమస్య ఉంది. డ్రైనేజ్ సమస్య రోడ్డు ఎట్లా చేయాలి కానీ ప్లాన్ చేస్తే మనం మళ్ళా దీన్ని కొత్త చేయాలి. ఇదంతా గల్లీ స్మెల్ వస్తుంది. ఆపద మిత్ర వాలంటీర్లు ప్రకృతి విపత్తులు, ఆపద సమయాల్లో బాధ్యతతో తమ సేవలను అందించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు. మడికొండ శివారులోని అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఆపద మిత్ర వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విపత్తులు, ఆపద సమయంలో ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా కాపాడేలా ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మూడోది ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు రెస్పాన్సిబుల్గా ముందుకొచ్చి మనకి అసిస్ట్ చేయాలి, డిపార్ట్మెంట్ యాక్టివిటీలో అసిస్ట్ చేయాలి, ఏదైనా డిజాస్టర్ కానీ ఇష్యూస్ వచ్చినప్పుడు అనేది ఈ మెయిన్ 3 రీజన్స్తో మనము సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఈక్వల్ పార్టిసిపేషన్ గర్ల్స్ విమెన్ కూడా ఉండాలి అండ్ బాయ్స్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే వీ ట్రై టు మెయింటైన్ ద రేషియో ఆల్సో. సెకండ్లీ, ఇంతకుముందు దిస్ వాజ్ అ రెసిడెన్షియల్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, ఎనీ ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్లో మీ రెస్పాన్స్ ఎలా ఉండాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎనీ అదర్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. సో మనకి ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము, సడన్గా ఊరు మారినా మండల్ మారినా కానీ వీ విల్ కీప్ యూ ఇన్ అవర్ ఆప్ద మిత్ర డేటాబేస్. అండ్ ఎప్పుడైనా సర్వీసెస్ అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా వీ విల్ కాంటాక్ట్ యూ. And I wish you all the very best. Baga నేర్చుకోండి and I hope that your services will be of great use to our district. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ స్పష్టం చేశారు. మార్కెట్ యార్డులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్య, విద్యుత్, సాగునీరు, రహదారులు, వైద్య సేవలు వంటి కీలక రంగాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ఒక ఆలోచనతోటి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, మతాలు, జాతులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఒకటే చోట విద్యను అభ్యసించాలని చెప్పి అందులో భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడే విధంగా వారి యొక్క విద్య అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. అందులోనే ఆ పిల్లల యొక్క రెసిడెన్స్ మరియు సంబంధించిన స్టాఫ్ రెసిడెన్స్ కూడా అందులోనే ఉంటుంది. ఎవరైతే ఉపాధ్యాయులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన రెసిడెన్స్ కూడా అందులో ఉండాలి, బయట ఉండడానికి లేదు. స్కూలు మా పిల్లలు ఉండడానికి అన్ని సర్వసంగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిల్మ్ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు. గురువారం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ఆమె మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు వచ్చినట్లు జయసుధ తెలిపారు. వీటిని జ్యూరీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని వివరించారు. I would like to announce Gaddar Telangana Film Awards for the year 2024 goes to First Best Feature Film Kalki 2898, that is 2898 AD.
and second best feature film, Potel. Third best feature film, Lucky Bhaskar. Best director, Shri Naga Ashwin Singireddy for Kalki. Best leading actor, Shri Allu Arjun Pushpa 2. Best leading actress, Niveda Thomas for 35 Chinna Kadakadu. మృగశిర కార్తీ జూన్ 8 ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రవేశిస్తుందని ఆ రోజునే చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో వతని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. దేశ విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్ శాఖతో పాటు మత్స్య శాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామన్నారు. 9వ తేదీ ఉదయం 10:30-11 గంటల వరకు కూడా నిరవధికంగా అందరికీ ఇస్తున్నాం. అయితే ఇక్కడ లోకల్ ప్రజలకు ఒక విన్నపం ఏంటంటే మీరు అందరూ కూడా ఎవరైతే 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిరాటంకంగా ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి ఇవాళ చాలా మటుకు ఫోన్స్ వస్తున్నాయి. ఏంది అని అంటే కరోనా అనేది కూడా ఒక ఇబ్బంది చేసే మళ్ళీ మొదలవుతుంది అనేది వారి డౌట్స్ ఉన్నాయి. వారి శంకరను తీర్చడానికి గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు గత సంవత్సరం ఏదైతే 45 రూపాయలు 50 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేప పిల్లల కోసమే అది మేము ఛార్జ్ చేయమన్నమాట. అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు ఏదైతే ప్రొక్యూర్ చేస్తారు కదా ఫిష్లింగ్స్ ని వాళ్లకు అది చెందుతుంది, అది మాకు కాదు. ఈ సంవత్సరం కూడా ఏదైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే లేకపోవచ్చు, భవిష్యత్ జరుగుతానే అంటే ఫ్రీ సప్లై అనేది కూడా జరగబోవచ్చు అనమాట. అదైతే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఈ సంవత్సరం కూడా కొంచెం ఇద్దామని. రానున్న మంత్రివర్గ విస్తరణలో మాలలకు చోటు కల్పించాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. నాంపల్లి ఏసీ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ బీజేపీకి ఓట్లు వేసిన మాదిగలు ఇప్పుడు మంత్రి పదవి అడగడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మంత్రి పదవితో పాటు నామినేటెడ్ పదవుల్లో మాలలకు ప్రాధాన్యత కల్పించాలన్నారు. పిల్లలు ఎంతో చదువుకుని ఎంతో సీట్లు లేక అలమాటలు ఇస్తుంటే ఈ గురుకుల సెక్రటరీ గారు, ఆ మేడం గారు వచ్చి 10 స్కూళ్లు గురుకుల పాఠశాలలు మూసేసి అది మూసేస్తే చాలా తీవ్రంగా ఉద్యమాలు చేయబట్టి వస్తుంది. ఎందుకంటే ఇంకా కొత్తవి పెంచాలే కానీ ఉన్నవే మూసేసినాక మా దళితుల పిల్లలు ఏం కావాలని కూడా మేము ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏంటి వలన ఆమె మూసేసడం? ఏ సీట్లు ఎక్కువ అయ్యా పిల్లలు లేకనా? అరే వలన ఈ పేసులు కట్టలేక తండాడుతున్నారు. ఆమె ఏమీ తెలియకుండా గురుకుల పాఠశాలలు మూసేసడం అంటే చాలా పెద్ద తప్పు. సోషల్ వెల్ఫేర్ ఆఫీసు ముట్టడి చేస్తాం. నేను చెప్పేది అది నిర్ణయించుకొని ఇంకా పెంచబోతున్నంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయబడుతుంది, మేము కార్యక్రమాలు తీసుకోవాల్సింది అని కూడా మనం చెప్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో అంబేద్కర్ అభయాస్తం, ఇంతవరకు కూడా అంబేద్కర్ అభయాస్తాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కనీసం దాని గైడ్ లైన్స్ కూడా విడుదల చేయట్లేదు. ఇమీడియట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయాస్తాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే గతంలో దళిత బంధు కేసీఆర్ గారు ఇస్తే ఇంకా 2 లక్షలు అదనంగా పెంచి 12 లక్షలతో అంబేద్కర్ అభయాస్తాన్ని మేము ఇస్తామని చెప్పారు. కేవలం ఇవాళ దళిత సంక్షేమాన్ని, సప్లా నిధులను పక్కన పెట్టి దళిత సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందంటే మాలో ఉన్న అనైక్యత కారణం అనేది మేము ఈ సందర్భంగా దళితులు గుర్తిస్తున్నారు. అవసరమైతే కార్యాచరణ తీసుకొని ఐక్య ఉద్యమాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచడానికి కూడా వెనకకపోమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాలలకు మాత్రం మంత్రివర్గంలో స్థానం కల్పించి తీరాల్సిందే అని
మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ 117 డివిజన్ పరిధిలో రోడ్డు విస్తరణలో భాగంగా కొన్ని రోజుల క్రితం తొలగించిన దుకాణదారులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, మూసాపేట్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్, డివిజన్ అధ్యక్షుడు వినోద్ కుమార్లతో కలిసి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ గత 30 ఏండ్ల క్రితం నుంచి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న వారిని జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వకుండానే తొలగించి ఆస్తి నష్టం చేశారని అన్నారు. మార్కెట్ అయితే 8 మంది కుటుంబాలు ఉన్నాయో మొన్న జరిగినటువంటి ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్ పేరు మీద జీహెచ్ఎంసీ అధికారులు వాళ్ళని రోడ్డు పాలు చేయడం జరిగింది. అది తెలిసిన వెంటనే రిజెక్ట్ చేసి ఆ కుటుంబాలకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కూకట్పల్లి అసెంబ్లీ యూనిట్ తరఫున జడ్సీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రోడ్డు వైండింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన స్థలాన్ని తప్పకుండా వారికి కేటాయించాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు వినతి పత్రం ఏం చెప్పి వారు కూడా సానుకూలంగా స్పందించారు. తప్పకుండా అది అదే విధంగా చూస్తాం. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా వారు అక్కడే ఉన్నారు. దత్తాత్రేయ గారు ఎంపీగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా రేపొద్దున మిగిలిన స్థలంలో ఏమైనా మిగిలితే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ గారితో మాట్లాడి మళ్ళీ మేము వాటికి నిధులు మంజూరు చేయించి ఆ 8 కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. మరి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి చేపిస్తామని చెప్పారు. అది కూడా వారి దృష్టి తీసుకెళ్తే వారి భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా అది పార్క్ అయ్యే వరకు కూడా మేము ఏ ఆధారం లేదు నాయన. మాకు ఎక్కడన్నా జాగా చూపెట్టు, ఆనే చూపెట్టు. అదే తలంలో రోడ్డు పోగానే మాకు ఆనే చూపెట్టింది ఆయన. మాకు జాగాలు కావాలి, మాకు మా దుకాణం మాకు వస్తే చాలు నాయన. మేము దాని మీద ఆధారపడి ఉన్నాం నాయన. మేము హైదరాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్ పరిధి వాంబే కాలనీలో వేయని రోడ్డుకు నిధులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్, బీజేపీ రాష్ట్ర నాయకులు మధుకర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు. డివిజన్లో 4 ఏళ్లుగా చేపట్టిన పనులపై ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. నాలా 10 కోట్ల వరకు వచ్చింది. అది ఈ జోనల్ ఆఫీస్ నుంచి కాదు, అది మేము మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లల్లో దాని చర్చ లేపి దాని గురించి ఇచ్చారు. అది కూడా ఇయ్యనే, అది కూడా ఇప్పటికీ నటక, ఇంకో వర్క్ స్టార్ట్ కావాలి, అది కూడా స్టార్ట్ అవుతలేదు. మీకు ఇంకా 10 కోట్లు ఇస్తారు. అది కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చింది కాదండి, మీరు చెక్ చేసుకోండి. జోనల్ ఆఫీస్లో లెటర్ రైట్ కార్పొరేటర్ గారిది ఉంటుంది. మీకు ఏ రోజు ఎమ్మెల్యే గారు లెటర్ రాసింది ఐఎస్ఎం డివిజన్లో ఫండ్స్ ఇవ్వలేరు ఇప్పటి వరకు. ఒక్కసారి ఎంపీ గారు ఫండ్ వచ్చింది కమిటీ వాళ్ళకి, దాని తప్ప మరి అదే అంటున్నాను, ఇదే వ్యవస్థ వీళ్ళది వివక్ష చూపిస్తున్నారు. దీని మీద కఠిన చర్య తీసుకోవాలి, కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. అక్కడ అభివృద్ధి మా దగ్గర ఏమో అక్కడ మంచి అభివృద్ధి అండి, డబ్బులేమో ట్యాక్స్లేమో బీజేపీ కార్పొరేటర్లు సొమ్మొక్కంది సోకొంది. దీని మీద జోనల్ కమిషనర్ శ్వేతపత్రం, మీరు న్యాయంగా పనిచేస్తున్నా అంటున్నారు కదా. జిల్లా తరఫున ఈ రోజు మేమందరం కార్పొరేటర్స్ కామన్ పీపుల్ సిటీని ఎప్పటికీ ఓల్డ్ సిటీగానే పిలుస్తున్నాం. ఒక్కసారి మనకు ఒక మెట్రో కూడా తేలేకపోయినరు. నేను ఎంపీ గారినైనా అడిగేది ఇది ఒకటి, ఇన్ని ఇయర్స్ నుంచి వారు ఎంపీగా ఉన్నారు. ఒక్కసారి మన ఓల్డ్ సిటీని మనం న్యూ సిటీగా చూడాలని మా ఇక్కడ ఉన్న అందరం కోరుకుంటున్నాము. ఈరోజు భాగ్యనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేవలం హిందువులు అనే నెపంతో హిందువులు ఉన్నటువంటి బస్తీల్లో ఏ మాత్రం డెవలప్మెంట్ లేకుండా మరి మా మీద వివక్ష చూపిస్తున్నటువంటి మన ఎంఐఎం పార్టీ ఒకవైపు అయితే, ఒకవైపు అధికారులు కూడా ఈ యొక్క వైఖరిని మేము నిరసిస్తూ ఈ రోజు యొక్క ధర్నాకు పూనుకున్నాం. భారత్ మాతా. కాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ సతీమణి బొజ్జల రిషితారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలతో అలంకరించి నివాళులర్పించారు. కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని నటి శ్రీయ సుప్రభాత సేవలు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.
ఏం మేడం మమ్మల్ని చెక్ చేస్తున్నారా? ఎంత స్పీడ్ నడుస్తారు? మెదక్ జిల్లా కౌడిపల్లిలో రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నాగరాజ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో రామానంద చటర్జీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, సేవారత్న అవార్డు గ్రహీత కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి గంగాధర్లు మాట్లాడుతూ రామానంద చటర్జీ జయంతి వేడుకలకు రావటం సంతోషకరమని, జర్నలిస్టులు వార్తలు రాసేటప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. సంస్థకు సంబంధించి ఏదైనా చెడు జరిగినప్పుడు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు దాన్ని తప్పకుండా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధంగా నిక్కచ్చిగా, నీతి నిజాయితీగా, విలువలతో రచన రాసినప్పుడు తప్పకుండా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పెద్దలు కూడా అరే ఇది నిజమైన వార్త అని చెప్పి వెంటనే దాన్ని రెక్టిఫై చేయడానికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక వ్యక్తులకో, ఒక వ్యవస్థకో, ఒక సంస్థకో వాళ్ళ ప్రభావానికి లోబడి మనం పనిచేసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ రాసినప్పుడు అలాంటి ఒక వ్యక్తి మళ్ళీ రాసినప్పుడు ఒకసారి అలాంటి విషయం ఏర్పడడం నెక్స్ట్ ఆ రాతలను ఎవరు నమ్మరు, గుర్తించరు. రీసెంట్గా ఒక విషయం జరిగింది, నేను చెప్పదలుచుకోలేదు, అందరికి చాలా మంది తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా. కాబట్టి విలువలతో కూడిన రాతలు ఎప్పుడైనా కానీ సమాజహితం చేస్తాయి. అదేవిధంగా ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని అంచెలంచెలుగా ఇంకా ప్రజలకు చేరవేస్తూ పత్రికకు, మనకు, మన సమాజానికి, మన కుటుంబానికి అందరికీ మంచి పేరును తీసుకొచ్చి మన ఈ యొక్క కౌడిపల్లిలోని ఈ ఆశ్రమం చిత్రించినటువంటి ప్రెస్ క్లబ్ను నిర్ణయించినటువంటి నాగరాజు గారికి, అదేవిధంగా వినోద్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ ఆహ్వానాన్ని మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. కాళేశ్వరం ఆలయానికి సరస్వతి పుష్కరాలు 12 రోజులతో సహా మొత్తం 64 రోజులకు గాను 1,36,28,099 రూపాయల ఆదాయం వచ్చినట్లు హుండీల పర్యవేక్షణాధికారి కవిత తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రులు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి సాహితీ పురస్కారం 2025 ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. ఆయుర్వేదంపై ప్రజలు దృష్టి పెట్టాలన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. దేవరకొండలో ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల పట్టాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్. రైతులు ఆధునిక వ్యవసాయ విధానంలో ఉత్పత్తి పెంచుకోవాలన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.